ఒకవేళ మీకు ఏసీ గురించి తెలియాలనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. ప్రీవియస్ వీడియోలో మీకు పంపు రూమ్ గురించి అయితే చెప్పాను. ఆ వీడియో ఏంటంటే మన ఛానల్ పేరు కనిపిస్తుంది కింద. సో కిందనైతే లింక్ ఉంటుంది. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు. సిల్వర్ రేసి పైప్ లైన్ అయితే చూపిస్తాయి. అండ్ దాని త్రూగా మనకి స్టాండర్ అనేది ఒకటి ఉంటుంది. సో స్టాండర్ ఎలా క్లీన్ చేస్తారు అనేది కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ పైప్ కనిపిస్తుంది కదా, సో అదైతే వాటర్ లైన్ అనమాట. సో ఇదైతే మన స్టాండర్డ్, దీన్ని అయితే మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 పైప్స్ అయితే ఉంటాయి. ఇదైతే యాక్చువేటర్. అండ్ ఇక్కడ అయితే మనకైతే 2 వాల్స్ ఉంటాయి పైప్ లైన్కి, ఒక సప్లై ఒకటి రిటర్న్. అండ్ వాల్స్ బంద్ చేసి అయితే మనం అయితే ఇందులో ఉన్న వాటర్ అయితే క్లీన్ చేసుకోవాలి. సో దానికి మనకి టేప్ అండ్ అడ్జస్టబుల్ అయితే కావాలి. ఫస్ట్ అయితే నేను 2 వాల్స్ అయితే బంద్ చేసుకుంటా. సో ఎందుకంటే వాటర్ అయితే డైరెక్ట్ ఓపెన్ చేసినప్పుడు బయటకు రాకుండా. సో 2 వాల్స్ బంద్ చేసుకున్నా. ఇక్కడ అయితే యాక్చువేటర్ అయితే నేను అడ్జస్టబుల్తో ఓపెన్ చేసి సో దాంట్లో ఉన్న వాటర్ని అయితే క్లియర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఒక ఫిల్టర్ అయితే మీకు చూపిస్తా. సో ఈ ఫిల్టర్లో డస్ట్ అనేది ఉంటుంది. సో వాటర్లో అప్పుడప్పుడు డస్ట్ వస్తాయి కదా, సో ఆ డస్ట్ అనేది ఫిల్టర్లో బ్లాక్ అయ్యి ఏసీ లోపలికి అయితే వెళ్ళకుండా ఆపుతాయి అనమాట. సో అందుకే మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి. దీనివల్లనైతే మనకి కూలింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఇక్కడ నేనైతే 2 పైప్ లైన్ నుంచి అయితే వాటర్ అయితే తీసేస్తున్నా. ఇప్పుడైతే మనకైతే వాటర్ అయితే క్లియర్ అయిపోయినాయి. సో మీకైతే లాస్ట్లో వాటర్ కూడా చూపిస్తా. సో దీని అయితే యాజ్ ఇట్ ఈజ్ అంతే ఫస్ట్ లెక్క. సో దీని అయితే మనం అయితే అడ్జస్టబుల్తో అయితే ఫిక్స్ చేసేసుకుని తర్వాత 2 వాల్స్ని అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. సో వాల్స్ క్లోజ్ చేసిన తర్వాత అయితే మంచిగా చెక్ చేసుకోవాలి వాటర్ వస్తున్నాయి లేవనేది. సో ఇదైతే మీరు చూడండి డస్ట్ వాటర్ ఎట్లా వచ్చినాయి. సో ఫైనల్గా అయితే దీనికైతే టేప్ అయితే ప్యాక్ చేసేసిన. అండ్ ఈ టైప్లోనైతే మనం అయితే చిల్ వాటర్ వేసి స్టాండర్ అయితే క్లీన్ చేస్తాము. అండ్ మీకు ఇలాంటి అంటే దుబాయ్లో ఎలా ఉంటుంది, సో ఏసీ వర్క్ ఎలా ఉంటుంది అనేది, సో ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటేనైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దాని గురించి అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను మీకోసం.